హాయ్ ఫ్రెండ్స్, 3 ప్రోమోలు వచ్చినాయి. 3 ప్రోమోలు అయితే బేపచ్చంగా కొట్టుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్కి అయితే బాగా దొరికారు. ఇటు వర్షం ఆగిపోయింది కదా, వీళ్ళు బాగా పిండాలనుకున్నాడు కానీ వర్షం వల్ల దెబ్బతినిపోయింది. ఇప్పుడు వర్షం ఆగింది కదా, 2 రోజుల నుంచి చక్కగా బండ మీద వేసి బాగా రుతున్నాడు బిగ్ బాస్ వీళ్ళని. ఏం ఆడుతున్నారు అబ్బా, అమ్మాయిలు ఏం లేదు అబ్బాయిలు లేదు, బీపచ్చంగా ఆడుతున్నారు. అసలు దివ్య, రీతు, శ్రీజ వీళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఆడుతున్నారు. శ్రీజ అయితే సరే, వాళ్ళంటే కొంచెం బలంగా ఉన్నారు. శ్రీజ ఎంత సన్నపిల్ల, పెట్ట కొంచెం కొద్దిగానే ఉంటుంది, పెట్ట కొంచెం ఆట ఎక్కువ, చాలా బాగా ఆడుతుంది అబ్బాయి. ఇమ్మాని ఆడటానికి వెళ్తుందంటే ఇమ్మాని లోపగలుగుద్దా, ఎంత చలాగా వెళ్ళిపోతుంది. అసలు శ్రీజాని చూస్తే చాలా ముచ్చట వేసింది, అంత బాగా ఆడుతుంది. ప్రోమోలు 3 ప్రోమోలు వచ్చినాయి. 3 ప్రోమోల్లో కూడా ఫస్ట్ నిన్న గేమ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ కంటెండర్గా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. సెకండ్ వచ్చేటప్పటికి ఈరోజు ప్రోమోలో భరణి గారు సంచాలకుగా ఉన్నప్పుడు అక్కడ దాంట్లో బాల్ వెళ్ళినప్పుడు తనుజ అరుస్తుంది కదా ఫెయిల్ గేమ్ అని, ఆ టైంలో సెకండ్ కంటెండర్గా ఇమ్మాన్ లేడు, ఎందుకంటే వాళ్ళే గ్రూప్ గెలిచారు కాబట్టి. థర్డ్ వచ్చి గ్రీన్ నుంచి ఒకరిని, ఎల్లో నుంచి ఒకరిని ఎన్నుకున్నారంట. గ్రీన్ నుంచి ఏమో తనుజాని, బ్లూ నుంచి ఏమో తనుజాని, ఎల్లో నుంచి ఏమో సుమన్ శెట్టిగాని ఎన్నుకున్నారంట. వాళ్ళిద్దరు ఆటే మనకి థర్డ్ ప్రోమో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రోమో నుంచి చూద్దాం. ఫస్ట్ ప్రోమోలో బిగ్ బాస్ చెప్పాడు, బాల్ తీసుకొని దాంట్లో వేయాలి, ఎవరు ఎక్కువ బాల్ వేస్తే వాళ్ళు గెలిచినట్టు అన్నారు. అందరూ బాల్ పట్టుకుని వెళ్తున్నారు. వెళ్ళే టైంలో, దాంట్లో వేసే టైంలో శ్రీజ పట్టుకుంది, వెళ్ళింది. అది కాదు కదా పాయింట్. అక్కడికి వెళ్తే చాలంటే బిగ్ బాస్ అదే మెన్షన్ చేసేవాడు కదా. ఇప్పుడు తనుజ అరవడం కూడా వేస్ట్. నిన్న నుంచి అనవసరంగా కూడా తనుజ చాలా గొంతుకి స్ట్రెయిన్ ఇస్తుంది అబ్బా, అనవసర విషయాల్లో కూడా. పెద్ద పెద్దగా అరవడం అవసరం లేదు, అక్కడ లేని పని అన్నిటికీ పెద్ద పెద్దగా అరుస్తుంది. ఇక్కడ అందువల్ల కూడా తనకు దెబ్బ పడేటట్టు ఉంది. బయట ఫ్యాన్స్ ఫుల్ ఉంటుంది కానీ కొంచెం అక్కడ ఆరవటం తగ్గించుకుంటే బాగుంటుంది. అక్కడ 25% బాల్ అట్లా ఉంటే మరి బిగ్ బాస్ అంతవరకే వేసినా పర్లేదు, మీ పాయింట్ ఇచ్చేస్తాను చెప్పేవాడే కదా. లోపలికి ఏమని ఎందుకంటాడు కదా, తన ఆకలి తీరాలంటే లోపలికి వేయాలి కదా, కడుపులోకి ఎత్తేనే కదా ఆకలి తీరేది. నోట్లో ఎడబెట్టి పళ్ళగడ్డ పెడితే ఆకలి తీరుతుంది, దానికి తీరదు కదా. అక్కడ శ్రీజ పట్టుకుంది, ఎంట్రన్స్లోనే ఉంది, 25% పట్టుకుని ఉంది. వెంటనే మన భరణి గారు ఏమన్నారు సంచాలకుగా, రెడ్ టీమ్ గెలిచింది అన్నాడు, పాయింట్ రెడ్ టీమ్ అన్నాడు. ఆయన ఫస్ట్ టైం మంచిగానే డెసిషన్ తీసుకున్నాడు. ఇది ఎట్లా ఉందంటే మొన్న ఫ్యామిలీ దాంట్లో కనుక ఫస్ట్ శ్రీజ సంచాలక గుండి, ఫస్ట్ సంజయ్ తర్వాత ప్రియాన్లా అందరూ డిస్కస్ చేసి చెప్పినాక అట్లా ఉందన్నమాట ఈ సెక్షన్ కూడా. అసలు వేసింది రెడ్ టీమే. ఫస్ట్ భరణి గారు తీసుకున్న ఆ స్టాండ్ కరెక్ట్ స్టాండ్, అది సంచాలకుగా రైట్ అది. ఇప్పుడు తనుజ బేపచ్చగా వేసింది. వాళ్ళ నానే కదా, నాన్న నువ్వు ఇచ్చుకుంటూ ఇచ్చుకో, నువ్వు ఫేవరెటిజం చేసుకో, ఫెయిర్ గేమ్ ఎట్లా ఇస్తారు, ఇచ్చుకుంటూ ఇచ్చుకొని అరిచేటప్పటికి కొంచెం వాళ్ళ నాన్నగారికి హార్ట్ బ్రేక్ అయిందనమాట. కూతురు ఏడుస్తూ బాధపడుతూ అడిగేటప్పటికి బ్రేక్ అయిపోయి కొంచెం డెసిషన్ని మార్చుకున్నాడు. అలా ఎలా మార్చుకుంటామని మనల్ని కూడా డిస్కస్ చేశాడు. అడగాలి, డిపెండ్ చేయాలి, అడగాలి చెప్పాలని బాధ్యత కూడా భరణి గారికి ఉంది కూడా. ఓకే, భరణి గారు ఎందుకు అంత ఫేవరెటిజం చూపిస్తున్నాడు అనేది గేమ్లో కాదు కదా, ఎక్కడైనా చూపించవచ్చు కానీ గేమ్లో కాదు కదా. ఎందుకంటే అందరూ కష్టపడుతున్నారు, ఎవరూ సైలెంట్గా ఉండలేదు. ఎఫర్ట్ అయితే బేపచ్చంగా పెడుతున్నారు, ఎవరు కాళ్ళే మించకూడదు. అటువంటి టైంలో మరి కూతురికి ఫేవర్ చేయటం కరెక్ట్ పాయింట్ కాదు కదా అక్కడ. ఇప్పుడు రేపు నాకు సార్ అడుగుతారు ఖచ్చితంగా. తర్వాత నిన్న గేమ్లో కూడా భరణి గారు చేసింది 2 విధాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటేమో దివ్యాని, శ్రీజాని ఎందుకు పంపించారంటే వాళ్ళిద్దరు అడిగారు ఆయన్ని, ఏమని, మేము నామినేషన్లో ఉన్నాము, మేము వెళ్ళి ఆడతాం, మేము గెలుస్తాము, మా ఆటను బట్టి మాకు ఓటింగ్ పెరుగుద్ది అన్నట్టు అడిగారు. ఆయన కూడా ఓకే అన్నాడు. లేదంటే ఇప్పుడు ఓకే అన్నాడు, ఓడిపోయారు కదా, ఏ ఆటలో ఓడిపోయారు కదా. అట్లా కాకుండా భరణి గారు తను దిగి ఫిజికల్ గేమ్ కాబట్టి గెలిపించుకోవచ్చు, గెలిపించి ఆ పిల్లలకి వాళ్ళ బ్యాచ్ కాబట్టి వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ముందుకెళ్ళచ్చు కూడా. అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ భరణి గారు ఏం చేసిండు, కొంచెం సానుభూతితోటి, మానవతా దృక్పథంతో, మంచితనంగా, ఎందుకంటే దివ్య బయట నుంచి వచ్చి చాలా మంచిగా ఆడుతున్నారు, చాలా మంచిగా ఉంటున్నారు అని ఒక ఫస్ట్ ప్లేస్లో పెట్టింది కదా. అదే మంచితనంగా మా భరణి గారు బయటికి కూడా మంచితనం పేరు తెచ్చుకొని వెళ్ళాలనుకున్నారేమో, కానీ ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఓడిపోయారు కదా. కానీ ఎఫర్ట్ అయితే పెట్టారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ అయితే చాలా బేపచ్చమని చేయాల్సి వచ్చింది. శ్రీజ అయితే సెకండ్ ప్లేస్ వెళ్ళి కూర్చుంది సంజన తర్వాత, అంత ఓటింగ్ పెరిగింది. ఫ్లోరా సెకండ్ ప్లేస్లో, అది థర్డ్ ప్లేస్ దిగిపోయింది. ఎఫర్ట్ పెట్టింది కాబట్టి ఓటింగ్ వేశారు. ఇప్పుడు గెలిచింది ముఖ్యం కాదు, ఆడటానికి ప్రయత్నం చేసావా లేదా, ఎంత ప్రయత్నం చేసావు, 0 చేసావా, 100 ఇచ్చావా అనేది చూస్తారు ఆడియన్స్. శ్రీజ చిన్నపిల్లైనా 100 ఇచ్చింది కాబట్టి
ఆడియన్స్ మెచ్చి డేంజర్ జోన్లో లాస్ట్లో బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్న పిల్ల వెళ్ళి సెకండ్ ప్లేస్లో కూర్చుంది. ఇక ఊరిలాగా నాకు దిగదు ఆ విధంగా ఆడింది పిల్ల శ్రీజ. చాలా ఇష్టమేసింది, నాకు చాలా ముద్దేసింది ఆ పిల్ల ఆట చూస్తుంటే. నెక్స్ట్ ఇక భరణి గారిని మాత్రం రేపు కొంచెం నాకు సారు ఆ సంచాలక దాంట్లో అడుగుతారేమో చూద్దాము. ఆయన ఏమంటున్నాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఒపీనియన్లో, నా ఆలోచన, అంటే సంచాలక డెసిషనే ఫైనల్ కాబట్టి నా ఆలోచన అంటున్నాడు. లేదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్లూ టీమ్ అంటున్నాడు. మరి అది డౌట్ రేపు నాకు సార్ క్లియర్ చేస్తారేమో. భరణి గారిని ఎక్కడ డౌట్ ఉందని క్లియర్గా అడుగుతారేమో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ కూతురు ఫేవరెటిజమా లేదంటే నిజంగానే తనకు అలా అనిపిస్తుందని రేపు నాకు సార్ వస్తే తేలిపోయింది. ఓకే, అక్కడ సలహా తీసుకోవడానికి దివ్య ఇట్రా నువ్వురా అని దివ్య అనిపిస్తే సలహా తీసుకుంటున్నాడు. అబ్బా ఇదేం గోలరా బాబా, ఏదో మంచిదని ఫస్ట్ ప్లేస్లో పెట్టినందుకు ప్రధానికి దివ్య అనిపిస్తే సలహా తీసుకుంటాడు మా బండి గారు. అంటే ఇద్దరిద్దరు అంటే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అంటే గొప్ప అని పొగుడుకున్నారు కదా, ఆ పొగుడుతలోనే ఉన్నట్టున్నారబ్బా. పిలిచి అడిగితే ఆమె డెసిషన్ చెప్పింది. అంతకుముందే డెమాన్ వీళ్ళందరూ చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని. అది బాగుంది మీ ఆలోచన బాగుందని చెప్పి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ దివ్య చెప్పింది దానికి ఓకే చేశాడు, బ్లూ టింక్ ఇచ్చాడు. తర్వాత దివ్య వంట చేస్తుంటే అంటాడు, అరే పొద్దున్న సాయంత్రం నిలబడే వంట చేస్తుంది, అబ్బాబ్బా నాకు చాలా బాధ వేస్తుంది మానేలు, డెమాన్ అన్న ఒక అసిస్టెంట్ పెడితే బాగుండబ్బా అంటున్నాడు. మరి అసిస్టెంట్లు ఇంతకుముందు ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు పెట్టమని అడగటం ఏంటి? ఉండాలి కదా, మానిటర్ ఉంది కదా, ఆమెను అడగొచ్చకపోయి అన్న భరణన్న అంటుంది కదా, మరి వెళ్ళి సంజన ఒక్కతే నిలబడి చేయలేకపోతుంది అని చెప్పొచ్చు కదా, ఏమన్నా పెట్టి అసిస్టెంట్ అని చెప్పొచ్చు కదా. ఏం లేదు, మా భరణన్న అయితే మాత్రం హృదయం చాలా మంచిదబ్బా, చాలా మెత్తంది, ఇలాంటి మెత్తన హృదయం ఆడ పనికిరాడబ్బా. గేమ్ ఆడితే మాత్రం ఆ భరణన్న దిగినట్టయితే ఆ గ్రీన్ టైం తరఫున కంపల్సరీగా వీళ్ళు పవన్ కళ్యాణ్ కాదు ఎమ్మాన్ కాదు ఎవ్వరూ భరణన్న ముందు నిలబడేవాడు కాదు, అంత బీభత్సంగా ఆడేవాడు. బాగా ఆడతాడు ఆట, ఎత్తు మనిషి కదా, బాగా ఆడేవాడు. కానీ ఈ పిల్లలు రిక్వెస్ట్ చేయడం వల్ల దివ్య శ్రీజ వాళ్ళని వదిలేడు అనమాట. అక్కడ అట్లా కళ్యాణ్ గెలిచిపోయాడు. ఇక్కడ దివ్య డెసిషన్ తీసుకొని బ్లూ టీమ్ అంటే తనుజ వాళ్ళు గెలిచినట్టు చెప్పాడు. ఇదైతే పంచాయతీ అవుతుంది సండే రోజు. నెక్స్ట్ థర్డ్ ప్రోమోకి వచ్చేటప్పటికి థర్డ్ ప్రోమోలో ఏం జరుగుతుంది, మన తనుజ సుమన్ శెట్టి ఇద్దరు ఆడుతున్నారు. అంటే బ్లూ టీం తనుజ, ఎల్లో టీం నుంచి సుమన్ శెట్టి వస్తున్నారు. ఇక్కడ దీనికి ముందు ఏం జరిగింది, ఎల్లో టీంలో సంజన ఉంది. ఓకే బాగానండి. రెడ్ టీం వచ్చి ఇమ్మానేలు. మరి ఇంత కష్టపడి వాళ్ళు కాళ్ళకు దెబ్బలు తాగుతున్నా, చేతులు దెబ్బలు తాగుతున్నా, లాగించుకుంటా, ఆ అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు ఆడే మూమెంట్లు అబ్బాయిలు చేతులు ఎక్కడ తగులుతున్నాయో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. మరి అంత బీపత్సంగా ఆడుతున్నప్పుడు ఇమ్మానేలు తన బిడ్డ అయితే తను హెల్ప్ చేసుకుంటుందా? తప్పు కదా అది. మరి రామ్ ఎంత కష్టపడుతున్నాడు పాపం ఎల్లో టీం కోసం, మరి ఆ పిల్లడు కష్టం అంతా వేస్టే కదా. అట్లా అనుకున్నప్పుడు బిగ్ బాస్ని అడిగి తన కొట్టు టీంలోకే తను వెళ్ళిపోవాల్సింది సంజన గారు. మళ్ళీ ఓపెన్గా చెప్తుంది, అక్కడ ఇమ్మానేల్ దగ్గర చెప్తుంది, నాకు నా కొడుకు హెల్ప్ చేయాలనిపిస్తుంది, నాకు రెడ్ టీం హెల్ప్ చేయాలనిపిస్తుంది, నేను చేస్తున్నాను అని సుమన్ శెట్టి ముందు చెప్తుంది. అది అట్లా కరెక్ట్ కాదు కదా అది. మరి అంతకాడు ఈ టీంలో ఉంటాం ఎందుకు? కొడుకు ఆటలో కాదు కొడుకు. అక్కడ భరణి గారు చూసిన కూతురు కొట్టేస్తాడు, ఇక్కడేమో కొడుకు కొట్టేసిద్ది. ఇదేమాటరా బాబు, మిగతా వాళ్ళందరూ పిచ్చివాళ్ళు ఆట ఆడేవాళ్ళు అందరూ వాళ్ళ టీంలో అనుకో. రాము ఎంత కష్టపడ్డాడు నిన్న. కళ్యాణ్ అయితే రాముని కింద పెట్టి పైకి లేవని కదా, మరి వాడి కష్టానికి విలువ ఉండదు కదా ఇట్లా ఫేవరెటిజం చేసుకుంటా పోతే. సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు ఏమంటున్నాడు, ఇదేంది అన్ని అందరు కలిసి నన్ను అవుతున్నారు బయటకంటే డెమాన్ అన్నాడు, ఒకసారి ఇచ్చి పడేసేపో అంటున్నాడు. కానీ మధ్యలో గేమ్లో సుమన్ శెట్టి కూడా మధ్యలో కళ్యాణ్ తీసుకొని వచ్చాడు. అరిసాడు కానీ మరి తీసుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ గేమ్లో ఫేవరెట్ పనికిరాదు కదా పాపం, అందరూ కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఎవరి కాళ్ళు నిజాయితీగా ఆడితే బాగుంటుంది. ఇక్కడ తనుజ అవి దాటి రావాలి, నిత్యం దాటి రావాలి చివరికి. అక్కడ సుమన్ శెట్టి గారు దాటాలి. ఇక్కడ సుమన్ శెట్టి గారు స్టార్ట్ చేయకముందే తనుజ దాటేసింది. ఈ దాటేసే హడావుడిలో 1-2 మిస్ చేసిందంట. దానికి ఇమ్మానేలు అవుట్, 1-2 నువ్వు దాటలేదు అన్నాడు. అక్కడ సుమన్ శెట్టి గారు స్టార్ట్ చేయలేదు కదా. దానికి సంచాలకుగా ఉన్న కళ్యాణ్ ఏం చేశాడు, ఇద్దరు ఆడారు, ఇద్దరు అవుట్ అన్నాడు. కానీ ఇక్కడ ఎఫర్ట్ పెట్టింది కదా తనుజ. ఒకవేళ బిగ్ బాస్ అడిగితే కూడా, కన్సిడర్ చేస్తే కూడా బిగ్ బాస్
ఇక్కడ సుమన్ గారు స్టార్ట్ చేయకముందే తనుజ స్టార్ట్ చేసి ఆల్రెడీ దాటేసింది, కాకపోతే 2 చేసింది, ఆగింది. ఆల్రెడీ ఎఫోర్ట్ అయితే ఎక్కువ పెట్టింది కాబట్టి తనుజ గెలుపని కూడా చెప్పొచ్చు. బిగ్ బాస్ దానికి ఏం అబ్జెక్షన్ చెప్పడం. తర్వాత రేపు నాగ్ సార్ అడిగితే కూడా సుమన్ అసలు స్టార్ట్ చేయలేదు కదా, తను దాటేసింది కదా, దాన్ని పెట్టి కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే ఇక కళ్యాణ్ చెప్పినట్టు ఇద్దరు పోలాడారు కాబట్టి ఇద్దరు ఫెయిల్ అని చెప్పేది నాకు. మరి రేపు నాగ్ సార్ ఒకవేళ ఇది చూసి ఏమన్నా మార్పు చేర్పులు చేస్తారేమోనని చూడాలి. ఇప్పటికైతే మాత్రం కెప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. కళ్యాణ్ అయితే బాగా ఆడారు, చాలా బేపత్సంగా ఆడారు, ఛాన్స్ రాలేదు కాబట్టి. లైవ్లో కూడా ఇదే జరుగుతుంది, కంటెండర్ సెలెక్ట్ చేయటం. తర్వాత బ్లూ టీంకి వచ్చేటప్పటికేమో తనుజ, ఎల్లో టీంకి వచ్చి సుమన్ గారు సెలెక్ట్ అయ్యారంట. మరి వీళ్ళలో కెప్టెన్ ఎవరు అవుతారో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతా వినండి, మీకు ఇష్టమైన చోట ఇది అని నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.